జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి దాదాపు 5 ఏళ్ళు గడుస్తా వస్తుంది. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడం ఎప్పుడైనా చూసారా? అయితే అసెంబ్లీలో మాట్లాడడం, లేదా రికార్డ్ వీడియోలు చేసినవి మీడియాకు వదలడం. ఇదే మీడియా సమావేశం అనుకోమండం. 1 to 1 విలేకరులు ప్రశ్నలు అడుగుతూ, జగన్ సమాధానం చెబుతూ, చూడడం, వినడం ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఎవ్వరూ చూసుండరు. ఎందుకంటే ఆ పని జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నుంచి వచ్చే ప్రతి మాట, ఆయన నోటి నుంచి రావాల్సి వచ్చిన ప్రతి మాట సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక ప్రభుత్వ సలహాదారుడితో చెప్పిస్తారు. ఆ ప్రభుత్వ సలహాదారుడు ప్రభుత్వానికి సలహాలు ఏమిస్తున్నారో తెలియదు కానీ పార్టీ సేవలు మాత్రం బాగా తరించిపోతూ ఉన్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మామూలు విలేకరి సాక్షిలో. అలాంటిది ఆయనను తీసుకొని ప్రభుత్వానికి ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారు. సో ఆయన ఏది చెబితే ఈయన ఇది మాట్లాడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక డీఫాక్టో సీఎం. అలా అని చెప్పేసి ఆయనకు అపరిమిత అధికారాలు ఏం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడడం, మీడియా సమావేశాలు నిర్వహించడం ఇలాంటివి కాకుండా ఒక ప్రభుత్వ సలహాదారుని అనే ఒక పదవి ఇచ్చి, ప్రభుత్వం నుంచి జీతాలు, జీతభత్యాలు అన్ని అలవెన్సెస్ ఇచ్చి, ఒక పార్టీ తరఫున ఒక పార్టీ వాయిస్ నేను వినిపిస్తూ వచ్చారు గత 5 ఏళ్లలో. నిజానికి ఆయన ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇవ్వలేదు. నిజానికి ఒక సలహా నుంచి ఆయన ఇచ్చిన సలహాని ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంది, ఈ విధంగా అమలు చేసింది అన్న దాఖలాలు మనకు ఎక్కడా కనపడవు. కానీ ఆయనకు పార్టీ పదవులు మాత్రం ఆయన ఎవరు చెబితే వాళ్ళకు పార్టీ పదవులు వచ్చాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి డీఫాక్టో సీఎం ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చెప్పిస్తారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడి ఒక పదవిలో ఉండి మర్డర్ కేసుల గురించి, హత్యాయత్నం కేసుల గురించి, ప్రభుత్వం మీద, పార్టీ మీద, ముఖ్యంగా పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఏ విమర్శలు అయితే వస్తాయో అది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పలేక ఈయనతో చెప్పిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్న ఉపద్ఘాతం అంటే, తాజాగా ఈసీ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏంటి, ప్రభుత్వ సలహాదారులు అంటే మేము కూడా ఒక ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్లో చూస్తూ ఉన్నాము. సో వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ఒక లెక్క ఉండాలి. సో వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడకూడదు రాజకీయ నాయకుల్లాగా అని చెప్పేసి వీళ్ళకు కూడా కోడ్ వర్తిస్తుంది అని క్లియర్ కట్గా చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చింది. సో ఇప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైనా రాజకీయంగా మాట్లాడితే అది ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది అన్నదే ఈ సర్క్యులర్ సారాంశం.